అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్ట్కామ్ 2018లో స్కేల్ రిలీఫ్, టెక్స్చర్ రిలీఫ్, ఆఫ్సెట్ రిలీఫ్ కమాండ్ గురించి చూస్తాం. ఫస్ట్ న్యూ మోడల్, డైమెన్షన్స్, విత్, హైట్, రెజల్యూషన్, యూనిట్స్, ఆరిజిన్ పాయింట్ అన్ని సెట్ చేసుకోండి. నేను ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు ఇదే మన వర్క్ షీట్. ఇది 3D వర్క్ షీట్. ఇది దీంట్లో 2D కూడా ఉంది. ఇది 2D చూసారంటే వైట్ కలర్లో ఉంటుంది. 3D చూసారంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదే 2D 3Dకి ఉన్న తేడా. ఓకే, నెక్స్ట్ విండోస్లో మనం లేఅవుట్ గురించి చూస్తాం. ఫస్ట్ స్టాండర్డ్, అడ్వాన్స్డ్, క్లాసిక్. స్టాండర్డ్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను స్టాండర్డ్లో పెట్టుకుంటాను. లోడ్ అవుతుంది. లోడ్ అయింది. ఇది స్టాండర్డ్ లో ఉంది. ఇప్పుడు చూసారంటే కమాండ్ అన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి, మనం యూజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇది స్టాండర్డ్. అడ్వాన్స్ లో చూస్తారంటే ఇది స్టాండర్డ్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది సెలెక్ట్ చేసి యూజ్ చేయడానికి. చూసారంటే ప్రాజెక్ట్, టూల్ బాక్స్ అన్నీ ఇక్కడ ఉంది. సైడ్ బార్ గా క్రియేట్ అయింది. ఇది అడ్వాన్స్డ్ లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిక్ లో పెట్టాను. ఇది క్లాసిక్. ఇప్పుడు చూసారంటే కమాండ్, టూల్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే క్లాసిక్. మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ క్లాసిక్. మీరు క్లాసిక్ లో పెట్టి పని చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను, రెక్టాంగిల్ ప్రొఫైల్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ పాయింట్, ఆరిజిన్ పాయింట్కి మూవ్ చేస్తాను. ఎక్స్ ఆరిజిన్, వై ఆరిజిన్ పాయింట్కి మూవ్ అయింది. క్రియేట్, క్యాన్సల్. ఇప్పుడు ఒక సర్కిల్ నేను డ్రా చేస్తాను. ఇప్పుడు సర్కిల్ని సెంటర్ పాయింట్ ప్లేస్ చేసి ఇప్పుడు క్రియేట్, క్యాన్సల్, ఐసోమెట్రిక్ వ్యూ. ఇప్పుడు టెక్స్చర్ రిలీఫ్ ఫస్ట్ చూస్తాం. ఇప్పుడు సెలెక్టెడ్ వెక్టార్, ఇప్పుడు ఈ సర్కిల్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్టెడ్ వెక్టార్, అప్లై, లోడింగ్ అవుతుంది. ఓకే, క్రియేట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ ఫైల్లో ఒక పిక్చర్ని నేను ఎండ్ చేస్తాను. ఇప్పుడు అప్లై ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్కేల్ రిలీఫ్. ఇప్పుడు సెలెక్టెడ్ వెక్టార్ సెలెక్ట్ చేసి ఇప్పుడు స్కేల్ హైట్ వచ్చి ఒక 4 mm ఇంక్రీజ్ చేసాం. చూడండి, ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 6 mm మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఒక 8 mm. ఇప్పుడు అప్లై ఇస్తాను. క్యాన్సల్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక ప్రొఫైల్ పాలీలైన్ సెలెక్ట్ చేసి ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. ఇక్కడ నేను ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. ఇప్పుడు క్రియేట్, isometric view,
ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని సాలిడ్ ఆబ్జెక్ట్ని నేను సెపరేట్గా ఇక్కడ మాత్రం నేను ఇంక్రీజ్ చేయబోతున్నాను స్కేల్ని. ఇప్పుడు స్కేల్ హైట్ వచ్చి ఒక 6 mm ఇస్తాను. చూడండి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రం మనకి ఇంక్రీజ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 2 mm ఇస్తున్నాను. ఇప్పుడు 6 mm ఇస్తాను. ఇప్పుడు 8 mm, ఇప్పుడు 1 mm, ఇప్పుడు 10 mm. చూడండి ఇది మాత్రం మనం సెపరేట్గా సెలెక్ట్ చేసి దీన్ని మాత్రం మనం స్కేల్ చేసాము. దీన్ని సెలెక్ట్ చేసి నేను ఎడిట్లో 0 ఇన్సైడ్ వెక్టార్, ఇప్పుడు చూసారంటే లోపల ఉన్న ఆబ్జెక్ట్ ఎరేజ్ అయింది. ఇప్పుడు సెంటర్ పాయింట్ 0 0 క్రియేట్ క్యాన్సల్. ఇప్పుడు ఒక సర్కిల్ నేను డ్రా చేస్తాను. సర్కిల్ క్రియేట్ క్యాన్సల్. ఇప్పుడు టెక్స్చర్ రిలీఫ్లో ఈ సర్కిల్ని సెలెక్ట్ చేశాను. సెలెక్టెడ్ వెక్టార్, అప్లై. ఓకే, ఇప్పుడు ఇన్వర్ట్ రిలీఫ్ జెడ్ యాక్సిస్. చూడండి ఇప్పుడు ఇన్వర్ట్ అయింది, కింద ఎక్స్ట్రూడ్ అయింది. ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ని సెలెక్ట్ చేశాను, హోల్ లేయర్. ఇప్పుడు లోడ్ అవుతుంది. చూడండి మొత్తం మనకి క్రియేట్ అయింది, హోల్ లేయర్ ఇచ్చాను కాబట్టి మొత్తం మనకి సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఎడిట్ 0 అవుట్ సైడ్ వెక్టార్. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ మాత్రం మనకి స్క్వేర్ లోపల మాత్రం మనకి క్రియేట్ అవుతుంది టెక్స్చర్ రిలీఫ్. ఇప్పుడు ఈ సర్కిల్ నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇదిని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. చూడండి మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇది ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసి ఇప్పుడు మూవ్ చేస్తాను. దీన్ని మినిమైజ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మూవ్ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు రిలీఫ్ మిర్రర్ మెర్జ్, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి టాప్ ఓవర్ బాటమ్, బాటమ్ ఓవర్ టాప్, ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ రైట్. చూడండి కాపీ అయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆఫ్సెట్ రిలీఫ్ 1 mm ఇస్తాను డిస్టెన్సు. లోడ్ అవుతుంది. అవుట్వర్డ్ అంటే ఇలా ఉంటుంది. సర్కిల్ డ్రా చేసి క్రియేట్ ఇస్తాను. సెలెక్టెడ్ వెక్టార్, అప్లై.
ఇప్పుడు స్లైస్ రిలీఫ్లో ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ స్లైస్ 2 ఇస్తాను. అప్లై, లోడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ రిలీఫ్, ఇక్కడ చూసారంటే నంబర్ ఆఫ్ రిలీఫ్. ఇప్పుడు రిలీఫ్ లేయర్లో మనం ఫస్ట్ డ్రా చేసింది సెకండ్ స్లైడ్స్ రిలీఫ్, ఇదే స్లైస్ రిలీఫ్. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.